హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ క్యాబేజీ పకోడా. ముందుగా నేను ఒక క్యాబేజీలో హాఫ్ ముక్కని తీసుకున్నాను. ఈ వీడియోలో చూపిన విధంగా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత అడ్డగా కట్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కలన్నిటిని మనం నీటితో శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకుంటే వాటర్ ఏమైనా ఉంటే కింద పాత్రలో వస్తుంది. తర్వాత ఒక గిన్నెలోకి ఈ క్యాబేజీ ముక్కలన్నిటిని తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లేవర్, 3 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, పసుపు కాస్త, శనగపిండిని 5-6 టేబుల్ స్పూన్స్, సరిపడా ఉప్పుని వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ అవసరమైతే కాస్త కలుపుకోవాలి, అంత ఎక్కువగా ఈ మిశ్రమానికి అవసరం ఉండదు. ఇప్పుడు బాగా కలుపుకుంటే ఇలా వస్తుంది. పొడి పొడిగానే కలుపుకోవాలి, వాటర్ అంత ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజీ పకోడీని క్యాబేజీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మొదట హై ఫ్లేమ్లోనే ఉంచాలి, తర్వాత మీడియం టు హైలో పెట్టుకొని మనం ఈ పకోడీని వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒక సైడ్ మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాగా అయిన తర్వాత మనం క్యాబేజీ పకోడీని పక్కకు తీసుకోవాలి. తర్వాత దీనిని సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.